సాయిరామ్ అండి. ఈరోజు ఒరిగామిలో ఇల్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి స్క్వేర్ పేపర్ కావాలి. స్క్వేర్ పేపర్ని మధ్యలోకి మడుస్తాం. మధ్యలోకి మడిచిన తర్వాత ఇప్పటి వరకు చెప్పిన బొమ్మలన్నీ కూడా మూలకు మడిచాము. ఇది మాత్రం మధ్యలోకి మడుస్తున్నాం. తర్వాత దీన్ని మళ్ళా మధ్యలోకి మడవాలి. ఇప్పుడు చతురస్రాకారంలో వచ్చింది. దీన్ని ఓపెన్ చేసి ఇటుపక్క ఉన్న చతురస్రాన్ని దీన్ని సగానికి మడుచుకోవాలి. అట్లాగే ఈ మిగిలిన సగాన్ని కూడా ఈ బయట వైపు నుంచి లోపలికి ఇలా మడుస్తాం. మడిచిన తర్వాత ఇట్లా పై వైపు ఉన్న దాన్ని కింద రెండు అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి కదా, ఓపెన్ అయిన వైపు కాకుండా పైన కలిసిన వైపు ఇలా వెనక్కి మడవాలి. అట్లాగే దీన్ని కూడా వెనక్కి మడవాలి. రెండు సమానంగా వచ్చినాయి కదా. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ మధ్యలో వేలు పెట్టి ఇలా కిందికి ప్రెస్ చేయాలి. మళ్ళీ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసేటప్పుడు చూడండి, మధ్యలో వేలు పెట్టి ఇలా కిందికి ప్రెస్ చేయాలి. ఇప్పుడు రెండు గుడిసెలు పక్క పక్కన ఉన్నట్టుగా వచ్చినాయి. ఇది ఇంకా క్లియర్గా కనిపించడం కోసం మనం డ్రాయింగ్ వేసుకుందాం. పూరిపాకులాగా పైనుంచి ఇలా కిందికి రెల్లున్నట్టుగా వేస్తున్నాం. దీన్ని బ్రౌన్ కానీ ఎల్లో కలర్తో కానీ వేస్తే బాగుంటుంది. అట్లాగే దీన్ని తర్వాత కింద తలుపులాగా సెంటర్లో దర్వాజా గీసాం. రెండు వైపులా కిటికీలు. ఇవి దర్వాజా హైట్లోనే ఉండాలి. రెండు కిటికీలు ఒకటే సైజులో ఉండాలి. అలాగే ఇటుపక్క కూడా డోర్ వేసి రెండు పక్కల కిటికీలు డ్రా చేస్తున్నాం. ఇప్పుడు రెండు పాకలు వచ్చేసాయి. దీనికి ఇంకా గుమ్మం వేసుకోవచ్చు, అటు ఇటు మొక్కల్లాగా వేసుకోవచ్చు. ఈ వెనక నుంచి ఒక సీనరీ లాగా కొండలు, మధ్యలోంచి సూర్యుడు, అలా మన క్రియేటివిటీని బట్టి డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ ఇల్లు గురించి చెప్పేటప్పుడు పిల్లలకి ఏమని చెప్పాలంటే, ఇల్లు అనేది
ఒక దేవాలయం లాంటిది. దేవాలయంలో భగవంతుడు ఎలా ఉంటాడో మన ఇంట్లో కూడా భగవంతుడు మనతో పాటు ఉంటాడు. మన ఫ్యామిలీ మెంబర్స్లో దేవుడు కూడా ఒకడు. అట్లాగే మనము ఇంట్లో నడుచుకునే ప్రవర్తన, మన నడవడిక కానీ, మన మాటలు కానీ, ఇతరులతో ప్రవర్తించే తీరు కానీ అన్నీ భగవంతుడు చూస్తున్నాడు అన్న ఆలోచనతోటి ఉండాలి అని చెప్పి ఈ ఇల్లుని నేర్పించినప్పుడు పిల్లలకి మనం చెప్పాలి. సాయిరాం.